ఒక 2 డాక్యుమెంట్స్ ఫుల్ వైరల్గా మారే సోషల్ మీడియాలో. ఆ డాక్యుమెంట్స్ మీకు కనపడుతోంది ఇవే. అయితే ఓవరాల్గా ఇవి ఏదైతే ఈ మధ్యకాలంలో లావణ్య మరియు రాజ్ తరుణ్ ఈ కేసుకి సంబంధించి కొత్త కోణం, ఒక ఆస్తి కోణం బయటకు వచ్చిందో, ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ అనమాట. వీటిలో నిజం ఎంత, అబద్ధం ఎంత అనే అంశం గురించి ఈ కేసుని ఫస్ట్ నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తూ, దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ, క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన శేఖర్ భాష గారు మన ముందున్నారు. ఆయన చూసి ఈ ప్రాసలని నేర్చుకున్నాను నేను కూడా. సో సార్తో మాట్లాడదాం. ఓవరాల్గా దీనికి సంబంధించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చూస్తే అసలు చాలా క్లియర్ కట్గా ఉన్నట్టయితే డాక్యుమెంట్ కనపడతా ఉంది. నాకు షాకే. అంటే మీరు ఫోన్ చేసి ఇట్లా మా దగ్గర ఒక డాక్యుమెంట్ వచ్చిందండి, మీరు అంటే అరే నాకు తెలియని కొత్త డాక్యుమెంట్ ఏంట్రా, నేను నిజంగా షాక్. ఏంటి సో ఎప్పుడు వచ్చింది మీకు ఇది? నాకు మొన్న వచ్చింది సార్. ఓకే, అది ఒకసారి చెప్పండి సార్. అసలు ఎగ్జాక్ట్ గా చూడండి, ఇక్కడ డేట్ క్లియర్ గా ఎంఆర్ఓ ఆఫీస్ అని కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ గా ఇచ్చేది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, సరే ఇది ఫస్ట్ ఏంటి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్. ఇది గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ డీడ్ లో ఏంటంటే రాజ్ తరుణ్ అట లావణ్యకి, సదరు రాజ్ తరుణ్ లావణ్యకి ఇల్లు రాసి ఇచ్చేసాడంట గిఫ్ట్ గా. ఓకే, ఏ అప్పు వల్ల కాదు. ఇప్పుడు చెప్తున్నట్టు ఈవిడ రాజ్ తరుణ్కి 55 లక్షలు ఇచ్చింది, లేకపోతే 70 లక్షలు 80 లక్షలు ఇచ్చింది, అది ఖర్చు పెట్టింది ఇది ఖర్చు పెట్టింది, అదేమి కాదంట. అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అంట రాజ్ తరుణ్ రాసి ఇచ్చేసాడంట. ఓకే, సో వాళ్ళ ఇవన్నీ అడ్రస్లు అన్ని పెట్టారు. కానీ అసలు ఇక్కడ మీరు ఇది చూడాల్సిన పాయింట్ చూశాను మొత్తం. ఫస్ట్ మీరు పంపించిన తర్వాత దాంట్లో వేర్ యాజ్ అ డోనర్ ఆఫ్ ద వన్ పార్ట్ అంటే రాజ్ తరుణ్ అనమాట. హియర్ బై అవుట్ ఆఫ్ హిస్ న్యాచురల్ లవ్, ఆయనకున్న ప్రకృతి సిద్ధమైన ప్రేమతోటి అండ్ టువర్డ్స్ ఈవిడ లావణ్యకి వైఫ్, హూ ఇస్ హిజ్ వైఫ్, మళ్ళీ వేరే వాళ్ళకి కూడా కాదు, వైఫ్ అంట. ఓకే, అవుట్ ఆఫ్ హిస్ ఫ్రీ విల్ వితౌట్ ఎనీ ఫోర్స్, ఏ ఫోర్స్ లేదు, కంపల్షన్ లేదు, ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా విత్ కీన్ డిజైర్, ప్రీతమైన కోరికతో ఇచ్చేద్దామని టు సీ ద డోనీ ఆఫ్ ద టు అంటే ఈవిడ లావణ్య సెటిల్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హర్ లైఫ్. బాగా ఆవిడ సెటిల్ అయిపోవాలని, ఆవిడ బాగా లైఫ్లో సెటిల్ మంచి కెరీర్లోకి వెళ్ళాలని ఈయన గ్రాంట్ అండ్ కన్వే ద ట్రాన్స్ఫర్ ద వే ఆఫ్ ద గిఫ్ట్ డన్. ఓకే, అండ్ హోల్డ్ ద సేమ్ ఆన్ టు హిస్ సక్సెసర్ ఆర్ హెయిర్స్ అబ్సల్యూట్లీ ఫర్ ఎవర్. ఓకే, సో మొత్తం ఆవిడికి దారాదత్తం చేసేసారట. ఓకే, అంటే ఎంత ప్రేమ ఉందంటారు రాజ్ తరుణ్కి లావణ్య మీద? అదే కదా ఆశ్చర్యం. ఇక్కడ ఫస్ట్ పారా అంటే ఇది ఏం చెప్తారు, రాజ్ తరుణ్ అనబడే నేను అవుట్ ఆఫ్ ద ప్యూర్ లవ్ తో ఆవిడ లైఫ్ లో బాగుండాలనే ఉద్దేశంతో నేను ఆవిడకి ఇచ్చేస్తున్నాను అని చెప్పి రాసిన తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ ఇక్కడ. అండ్ ఇట్ విల్ పాస్ ఆన్ టు హిస్ సక్సెసర్స్ హెయిర్స్. అంటే ఈవిడ తర్వాత రాజ్ తరుణ్ యొక్క సక్సెసర్ అంటే ఒకవేళ కనుక వీళ్ళిద్దరికి మధ్య కొడుకో కూతురో పుడితే వాళ్ళకి వెళ్తుంది వారసుడికి. అసలు పెళ్ళే కాకపోతే వైఫే కాదు, పిల్లలే ఉండరు. సో ఇప్పుడు ఇది మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అది పక్కన పెట్టేద్దాం. సరే, ఇది పాపం అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ ఇచ్చాడు. ఆయన మీద గన్ను పెట్టలేదు. ఆయన ఏదో లావణ్యకి ఆవిడ చెప్తున్నట్టుగా ఒక 70 లక్షలు 80 లక్షలు ఇవ్వాలి నాకు, ఆ అప్పుకు గాను నేను ఇల్లు ఇచ్చానని కూడా రాయలేదు. ఏమీ లేకుండా ప్యూర్ గా మనస్ఫూర్తిగా ఏ రకంగా అయితే లావణ్య మస్తాన్ సాయిని మనస్ఫూర్తిగా అంగీకరించారని చెప్పి జడ్జి ముందు చెప్పిందో అది చూసారు మీరు. 164 జడ్జి ముందు మనస్ఫూర్తిగా మస్తాన్ సాయిని అంగీకరించినట్టు రాజ్ తరుణ్ కూడా మనస్ఫూర్తిగా ఆవిడకి ఇచ్చేసాడని ఈ డాక్యుమెంట్ లో రాస్ఫూర్తిగానే చాలా చేస్తోంది, అది వేరే విషయం. ఇక్కడ తర్వాత ఇప్పుడేమో ఏమి లేదు అందుకే ఇచ్చేసారని చెప్పి రాసి 2వ పేరా చూడండి. ఇన్ ద సెల్ఫ్లెస్ సర్వీసెస్ రెండర్డ్ బై ద డోనీ అంటే లావణ్య రాజ్ తరుణ్కి అందించిన నిస్వార్థపు సేవలను అండ్ మెయింటైనింగ్ ద డోనర్ ఆయన్ని చూసుకున్నందుకు గాను ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అన్ని విధాలుగా రాజ్ తరుణ్ని బాగా గమనించుకున్నందుకు ఆవిడ చేసిన నిస్వార్థమైన సేవకు గాను వ్యూ సర్వీస్ డొనేట్ గిఫ్ట్ గా ఈ షెడ్యూల్ ప్రాపర్టీని ఇస్తున్నాడు. అది
ఇంత ఇంత ప్రేమ ఇద్దరి మధ్యన అది మళ్ళీ ఆల్ రైట్స్ టైటిల్ ఇంట్రెస్ట్ అండ్ అండ్ పొజిషన్ ఓవర్ ద షెడ్యూల్ ప్రాపర్టీ స్టాండ్స్ ట్రాన్స్ఫర్డ్ టు ద ధోని. ఆవిడే ప్రకటించేసుకుంది ఇంకా ఓకే మొత్తం ఇచ్చేసినట్టుగా. ఓకే అండ్ షీ షల్ ఎంజాయ్ ద షెడ్యూల్ ప్రాపర్టీ యాజ్ ఇట్స్ అబ్సల్యూట్ ఓనర్ హీర్ ఆఫ్టర్. ఓకే ఓకే ది డోనర్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ covenants that he bind to register the gift property in favor of done of the ధోని. అంటే ఈవిడికి లావణ్యకి ఓకే బై అపీరింగ్ బిఫోర్ రిజిస్టర్ కన్సర్న్. ఓకే అది. సో ఈ రిజిస్టర్ ముందుకు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పాడని చెప్పి ఏదో రాసుకొని ఇక సంతకాలు పెట్టుకున్నారు. ఎక్కడ ఈ చివర. ఓకే ఈ సంతకం మీరు గమనించాలి. ఇక్కడ ఇక్కడ ఈ సంతకాలు ఎవరే అంటారు? ఎవడు తెలియదు, గెలికేశారు మామూలుగా. ఎవరు గెలికాడు, వాడి పేరు లేదు, సుబ్బారావా ఎల్లరావా అప్పారావా వాడు అడ్రస్ ఏమీ లేదు. ఇది రాజధాని సైన్ అని చెప్పి రాజధాని సైన్ అంటారా? అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే మీకు రాజధాని సైన్ కూడా చూపిస్తా. సో ఇది విషయం బేసికల్లీ. ఇది ఎప్పుడు మీరు చూస్తే ఈ డాక్యుమెంట్ ఇక్కడ చూడండి, అది పక్క తీసుకుందాం. రైట్ రైట్ స్లోలీ రైట్ రైట్ రైట్. ఎవరు ఇష్యూ చేసిన సమ్ నాయక్ జూనియర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ స్టాంప్ వెండర్ ఖమ్మం. ఓకే హైదరాబాద్ లో ఉండేవాడికి పాపం ఖమ్మంలో ఏం అవసరం వచ్చిందో అక్కడ డాక్యుమెంట్ తీసుకున్నారు. ఓకే అంటే ఖమ్మం వెళ్ళి మరీ చేయించుకొచ్చేంత ఏంటి సార్ అది? మరి నాకు అర్థం కాలేదు. మేబీ లోకల్ గా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి కదా సార్ ఇవన్నీ. ఇక్కడ దొరికిపోతే ఎలా? బిగినర్స్ అదే బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ కొంచెం తెలియాలి కదా. ఇక్కడ బాగా ఇదేంటి సార్ చూడండి 2019 అని ఇచ్చారు ఇక్కడ. ఇది ఒక అద్భుతమైన విషయం అండి సార్. బేసికలీ 2019 కదా. ఈ ఇల్లు గృహప్రవేశం ఎప్పుడైంది తెలుసా మీకు సార్? ఇది హైదరాబాద్. ఇది చూడండి మీకు సార్, నేను మీకు పంపిస్తాను. రైట్ రైట్ ఓకే. గృహప్రవేశంకి హీరోయిన్ కూడా వచ్చారు. రైట్ ఒకసారి చూడండి. ఉయ్యాల జంపాల హీరోయిన్ ఈవిడ అవికా గౌర్. 25th December 2020 ఎండింగ్ అది కూడా. సో ఇది క్రిస్మస్ రోజు. ఇక్కడ ఏం రాశారు? ఇక్కడ రాజ్ తరుణ్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం టు మై హౌస్ వార్మింగ్ అని చెప్పి రాస్తున్నాడు. ఇది రాజ్ తరుణ్ పెట్టిన పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో. మీరు గమనించవచ్చు. ఇది రాజ్ తరుణ్ పక్కన క్లిక్ ఉంటుంది. రాజ్ తరుణ్ పక్కన లాస్ట్ 2 ఎండ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా సరే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే రాజ్ తరుణ్ ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి మీరు జస్ట్ వెరిఫై చేసుకోవచ్చు. ఇంతకంటే ప్రూఫ్ ఎక్కడ సార్? దిస్ ఇస్ ద పోస్ట్ ఆన్ 25th December. ఓకే 2020 క్రిస్మస్ రోజు పెట్టారు ఆయన. సో 2020కి ఏమో గృహప్రవేశం అయితే 2019కి గృహప్రవేశం కాకముందే ఇల్లు అర్హత చేస్తాడు ఎవడన్నా. అది ఏంటి సార్? అది కన్స్ట్రక్షన్ లో ఉన్న ఎవరు చేస్తారండి ఏంటి? ఓకే అయితే ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ కూడా సర్క్యులేట్ అవుతుంది భాషా గారు. అదైతే బాగా ప్రీ ప్లాన్డ్ గా చాలా తెలివిగా మొత్తం అసలు ఎక్కడ నుంచో తీసుకొచ్చి మొత్తం నింపేశారు. 30 పేజీలు ఏదో బుక్లెట్ ఎగ్జామ్ వెళ్తే అమ్మో అది చూసిన తర్వాత మీరు లిటరల్లీ షాక్ అవడం ఖాయం. రైట్ ఓకే. అసలు ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పండి. మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు సార్. ఓకే మనం ఏం చేస్తాం? ఇల్లు కొనుక్కోవాలనుకుంటే నా దగ్గర నేను 1 కోటి రూపాయలకు మీకు ఇల్లు అమ్మాను అనుకుందాం. సో 1 కోటి రూపాయలకి నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ మీరు కడతారు, నేను కడతానా? నేనే కడతాను. నేను కట్టుకుంటా, మీరు కట్టుకుంటారు. ఎంత? 1 కోటి రూపాయలకి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు ఎంత అయితే అంత దాన్ని బట్టి కడతాం. సో ఈ 10 లక్షలు కడితేనే మీకు రిజిస్టర్ చేస్తాడు. అలా కాకుండా నేను మీకు గిఫ్ట్ ఇచ్చేసాను మీరు తీసేసుకోండి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి రాసుకుంటూ పోతే గవర్నమెంట్కి ఎంత నష్టం? అంటే ఇప్పుడు ఇల్లు అమ్మాలనుకుంటే సార్ మన ఇద్దరు మాట్లాడుకోవడం రిజిస్టర్తో సంబంధం లేదు. 100 రూపాయల పేపర్ తీసుకొచ్చుకొని సంతకాలం నేను గిఫ్ట్ ఇచ్చేసాను పోయి తీసేసుకో అని చెప్పి అంటే హ్యాపీ కదా. గవర్నమెంట్ తో పని లేదు, రిజిస్టర్ తో పని లేదు. ఏ గిఫ్ట్ డీడ్ అయినా సేల్ డీడ్ అయినా నువ్వు తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయొచ్చా? సో అది నువ్వు రిజిస్టర్ చేసుకుంటేనే చెల్లుతుంది తప్ప లేకపోతే ఇది ఏ రకంగానూ చెల్లదు. అంటే దొంగ మార్గం కూడా ఉంది అయితే దానికి మామూలుగా. సరే ఇప్పుడు చాలా మంది కొంతమంది ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి కొన్ని దొంగ మార్గాలు కూడా వెతుకుతుంటారు కదా. ఎంత దొంగ మార్గాలు ఎతికినా నువ్వు ఒకటే ఒక దొంగ మార్గం కూడా దుర్మార్గం అని చెప్పాలి. ఏంటంటే వీళ్ళు నేను చచ్చిపోయిన తర్వాత అంటే నేను తదనంతరం నా ఆస్తిలో పలానా ఇల్లు వీడికి, పలానా ఇంకొక ఇల్లు అది వాడికి అని చెప్పి నేను రాసేసుకోవచ్చు. దీనికి ఏ రిజిస్ట్రేషన్ అక్కర్లా. బట్ ఈ విల్లుని మనం అంటే నేను పోయిన తర్వాతగా అది వ్యాలిడిటీ వస్తుంది.
బతికుండగా దానికి వ్యాలిడిటీ లేదు. అంటే నేను అనేది మోసం గురించి సార్. కొంతమంది ఎగ్జాక్ట్ గా చెప్పరు సార్ ఎంత కొంటున్నాం ఏంటని చెప్పకుండా తక్కువకి రిజిస్ట్రేషన్. అది రెగ్యులర్ నేను అనేది దాన్ని ఆ పర్స్పెక్టివ్ లో కొంతమంది అది గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని. అది ఓపెన్ సీక్రెట్ అండి. ఇవాళ జరిగిన ఏ రిజిస్ట్రేషన్ అయినా కూడా నిజమైన మార్కెట్ వాల్యూకి అంటే వాడు నిజంగా ₹1,00,000 కొంటుంటే అందులో సగం వైట్ సగం బ్లాక్ ఇచ్చుకునే ఓపెన్ సీక్రెట్ ఇది. అపరిచితుల్లో కూడా మన రెమో ఎందుకు ఎంబడబడతాడు, అపరిచితుడు ఎంబడబడతాడు, ఎందుకంటే గవర్నమెంట్ మోసం చేస్తున్నారు సార్. అది ఇదే సార్, అదే డాక్యుమెంట్. అసలు దీన్ని చదవాలంటే రాత్రి అంతా కూర్చొని స్టడీ చేయాల్సినట్టు సార్ ఇది. ఓకే, ఇదే డాక్యుమెంట్, ఈ సేల్ డీడ్. ఓకే, ఇది ఒరిజినల్ అండి. ఇది ఒరిజినల్, దీంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ సుశీల్ అగస్టిన్ అనే ఆయనకి రాజ్ తరుణ్ అమ్మేశాడు అనేది రీసెంట్ గా వస్తున్న ఇది. అది నేను కన్ఫర్మ్ కూడా చేశాను నేను. ఓకే, దిస్ ఇస్ ఒరిజినల్ డీడ్. ఓకే, దీంట్లో డౌట్ లేదు. ఓకే, ఇది గమనించండి. స్టాంప్ వెండర్. ఇది ఎక్కడ? మన హైదరాబాద్. ఇది రంగారెడ్డి జిల్లా, కోకాపేట. సో రంగారెడ్డి జిల్లా కాబట్టి ఇక్కడ జరిగేవి ఇక్కడ. ఇప్పుడు ఖమ్మం నుంచి ఎవడో చేసుకుంటాడు. ఇది ఒరిజినలే. ఓకే, ఈ సేల్స్ డీడ్ ఎవరికి జరిగింది? రాజ్ తరుణ్ కి అండ్ సుశీల్ అగస్టిన్ అనే ఆయనకి మధ్య జరిగింది. ఓకే, ఇది కూడా ఇది ఈ సైన్ కి ఇందాక మీరు చూసిన సైన్ కి ఎంత తేడా ఉందండి? చాలా తేడా ఉంది సార్. నక్కకి నాగలోకానికి ఉన్నంత. అది కోడి గీకినట్టు ఉంది, ఇది రాజ్ తరుణ్ సంతకం పెట్టినట్టు ఉంది అది. సో పక్క ఫ్రాడ్ అండి. అంటే ఆఖరికి ఫ్రాడ్ కూడా చేస్తున్నారు. దీని మీద కూడా ఖచ్చితంగా కేసు అవుతుంది, డౌటే లేదు. ఎవడో కానీ బాగా పక్కగా ప్లాన్ చేశాడు కానీ అక్కడ ఎక్కడో కొంచెం. మరి లావణ్య చేసిందా, ఎవరు చేశారు ఈ ఫ్రాడ్ అనేది తెలియాలి. రైట్. ఏంటి సార్ ఈ క్యారెక్టర్? అంటే రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకుని సేల్ డీడ్ అండి ఇది. సో దీంట్లో ఏమి ఇది లేదు. ఇదిగో ఆఫీస్ ఆఫ్ ద సీల్, ఇది ఒరిజినల్. మొత్తం రిజిస్ట్రేషన్ అంతా పక్కాగా ఉంది. ఓకే, సో అబ్సల్యూట్ బేరింగ్ ఇవంతా కూడా అంతా కరెక్ట్గానే, అంత డీటెయిలింగ్ ఇదంతా. ఇది దిస్ ఈజ్ రెగ్యులర్ సేల్ డీడ్ సార్. ఇలా ఉంటది. అంతేగాని నేను ప్రేమతోటి నేను ఆవిడ చేసిన సర్వీసెస్ కి గమనించి ఇచ్చేసాను, ఇటువంటివన్నీ కూడా బిల్లులో ఉంటాయి తప్ప ఇటువంటివి ఏమి ఉండవు ఇక్కడ. కనీసం ప్రాణం పోయే ముందుకైనా అది. సో 94 సో ఎంత కొన్నారు ఏంటి ఇవన్నీ పర్సనల్ థింగ్ అవన్నీ కూడాను. రైట్. సో ఆన్లైన్ పేమెంట్ రిసీవ్డ్ ఇవంతా కూడా అఫిషియల్ అండి. దీంట్లో డౌటే లేదు సార్. అది చాలా ఇక్కడ మనం ఒకటే పనికి వస్తుంది ఏంటంటే ఇది రాజ్ తరుణ్ సిగ్నేచర్. ఓకే, అది అది ఏవైనా ఉండొచ్చు. రైట్. అయితే సార్ ఇక్కడ ఈ సేల్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే ఒక ఇన్సిడెంట్ బాగా ఇది వచ్చింది సార్. నా ఇల్లు అంటే నా ఇల్లు అన్నట్టుగా. అసలు ఇంటికోవాలి ఏంటి సార్? ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్ ప్లీజ్. అది ఏంటంటే ఇప్పుడు ఏదో రకంగా ఇల్లు కొట్టాలనే ప్రయత్నం. దానికోసం ఇంకా అదే అంటే పెట్టుకుని మా నాన్నకి ఎంత వస్తుంది, మా నాన్నకి ఎంత వస్తుంది, నాకు అక్కర్లేదు ఇది అనుకుంటే వీళ్ళు అక్కడ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది ఈ డాక్యుమెంట్ లో, ఒకవేళ ఈవిడే కనుక ప్రిపేర్ చేయొచ్చుంటే రాజ్ తరుణ్ ప్యూర్ లవ్ తో ఇచ్చాడు నాకు అని చెప్పి రాసుకుంది ఆవిడ. రాజ్ తరుణ్ ఇచ్చాడు అంటే మరి నువ్వు చెప్తున్నది ఏంటి? నేను 80 లక్షలు ఇచ్చాను, 70 లక్షలు, మరి అది ఎక్కడ కనబడలేదే. నువ్వు చెప్తున్నది కూడా రాజ్ తరుణ్కి నేను సహాయం చేశాను ఒక టైంలో 80 లక్షలు, అందుకు గాను నాకు ఇల్లు రాసిస్తున్నాడు అని చెప్పి ఉండాలి కదా సార్. అంటే నాకు డౌట్ సార్, ఇక్కడ నేను హానెస్ట్ ఒక మాట్లాడేదా అనుకుంటున్నా. రాజ్ తరుణ్ నిజంగా ఆ అమ్మాయి పంచన బ్రతికాడా? బ్యాడ్ సిచ్యువేషన్ అయినప్పటికీ బ్రతికాడా? వచ్చిన కొత్తలోట ఒక 3 రోజులు 4 రోజులు ఆయన అకామిడేషన్ కోసం చూస్తున్నప్పుడు మా ఇంటి దగ్గర ఉందిరా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఉంటే ఆవిడ ఆ టైంలో మరి ఎవరితో రిలేషన్ లో ఉందో మరి ఎవడో ఉన్నాడు ఆవిడ పక్కన. వాడు ఏంటి నా పోరికే లైన్ వేస్తావా అని చెప్పి రాసిన కొట్టాడట. 3వ రోజుకే అని చెప్పి ఊరే నాకు ఎందుకురా ఈ పంచాయతీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది 2012లో. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్టార్ అయ్యాడు. స్టార్ అయిపోయిన తర్వాత నీకు గుర్తున్నానా నేను అప్పుడు 2012లో నువ్వు వచ్చినప్పుడు నేను ఇచ్చాను, మనం అక్కడ కలిసాము అంటే అన్నప్పుడు తర్వాత మళ్ళీ కలుసుకున్నా, నీకు గుర్తుందా? ఉయ్యాలమ్మా ఉయ్యాలా, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. రైట్, దాంట్లో డౌట్ లేదు. దీనికి దానికి ఇప్పుడు ఇట్లా సీల్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు కొన్ని ఏదైనా ఇది ఆ విల్లాకి సంబంధించింది సార్. ఇది 30 ఫీట్ వైడ్ రోడ్డు. ఇది మీరు చూడాల్సింది ఏంటంటే ఇది మీకు పంపిస్తే మనం చూపించగలరా? రైట్ సార్. దారుణం అంటే సార్ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తారు, ఫేక్ వాయిస్ రికార్డులు క్రియేట్ చేస్తారు. అప్పుడు మస్తాన్ సాయితో మాట్లాడి సార్ ఆ వాయిస్ తీసుకొచ్చి ఎడిట్ చేసి దాన్ని కొంచెం కలిపేసి 4.5 రికార్డు 3.5 రికార్డు తీసుకొచ్చి ఇక్కడ టీవీ ఛానల్ ప్లే. ఇన్ని అవతారా ఎలా సార్?
స్టార్ ఎత్తుంది లావణ్య. ఒకసారి ఎడిటర్ అవుతుంది, ఒకసారి యాక్టర్ అవుతుంది, ఒకసారి అమాయకురాలు అవుతుంది, ఒకసారి జాదు అవుతుంది, ఒకసారి మోసగత్తి అవుతుంది, ఒకసారి ఏంటి సార్ ఇన్ని క్యారెక్టర్స్ ఒక మనిషిలో. నేను అసలు అపరిచితుల్లో మూడు స్ప్లిట్ పర్సనాలిటీస్ చూశాను కానీ దీనిలో 10 ఉన్నాయి. ఇది ఎట్లా సార్ ఇది? సార్ ఏంటి సార్ ఇదేదో పెట్టారు మీరు, నాకు అసలు క్లారిటీ కావాలి దీని మీద. ఈసీ అంటారు, ఎన్కంబరెన్స్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకే. అంటే ఇది ఫైనల్ గా ఎవరి పేరు నుంచి ఎవరి పేరుకి మారి ఎవరి పేరు మీదకి వచ్చింది అనేది ఇది మనం సృష్టించదు కాదు, మన రిజిస్టర్ ఆఫీస్ లో దొరుకుతుంది. ఇది అప్లై చేస్తే తెచ్చుకోవచ్చు. సో దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఈ ఇల్లు మొట్టమొదటి ఎవరి పేరు మీద ఉండింది, అది ఎవరి పేరు నుంచి ఎవరి పేరు మీదకి వచ్చింది, ఇప్పుడు ఎవరి పేరు నుంచి ఎవరి పేరు ట్రాన్స్ఫర్ అయింది. ఇది ఇక్కడ ఉంటారు మీకు చూడండి. సో ఫలానా ఆయన సుంకర అనే వాళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు ఫస్ట్. అంటే ఫస్ట్ ఇది బేసికల్ ఏంటి, డెవలప్మెంట్ అగ్రిమెంట్ నుంచి కస్టమర్కి వెళ్ళింది. ఓకే. తర్వాత ఈ కస్టమర్ దగ్గర నుంచి రాజ్ తరుణ్కి వెళ్ళింది. ఓకే. ఇది ఎప్పుడు 2016లో వెళ్ళింది. ఓకే. 2015లో యాక్చువల్ కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత డెవలప్మెంట్ అగ్రిమెంట్లో 2016లో ఇల్లు అమ్ముడుపోయింది, అది రాజ్ తరుణ్కి. సో ఈ రాజ్ తరుణ్ 2025 జనవరి 10వ తేదీన సుశీల్ అగస్టిన్, ఇదిగో వీళ్ళిద్దరి మధ్య ఇది గమనించారా, సుశీల్ అగస్టిన్ కి రాజ్ తరుణ్ అమ్మేశాడు. ఓకే. ఓకే. ఇది రీసెంట్ గానే. సో బేసికల్లీ ఇప్పుడు రాజ్ తరుణ్ సుశీల్ అగస్టిన్ కి అమ్మేశాడు అనే విషయం మీరు రిజిస్టర్ ఆఫీస్ లో కూడా చెక్ చేసుకున్నా ఉంటుంది. సో నౌ ద హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సుశీల్ అగస్టిన్. ఓకే. ఎవరైతే ఇందాక మనం చూసిన డాక్యుమెంట్స్ లో ఒకదాన్ని ఫేక్ గా క్రియేట్ చేసి ప్రజెంట్ చేసాడో అతను ఎవరో కొంచెం చెప్తే మాకు కొన్ని పనులు ఉన్నాయి, మేము కొంచెం అదే నాకు ఒకళ్ళెవరో అంటే ఆ ఆర్ట్ బాగా నచ్చింది సార్ నాకు యాక్చువల్లీ. అదే దాని గురించి ట్రై చేయండి. నాకు ఇట్లాగే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ లావణ్యకో లేకపోతే మరి ఎవరికైనా సరే ఈ డాక్యుమెంట్ కి సంబంధించి ఒక నంబర్ అయితే దొరికింది నాకు. ఎందుకు సార్ ఇలాగా అనవసరంగా ఎందుకు ఇట్లా ఫేక్ గా చేయాలా అమ్మాయి? దీనికన్నా దొంగ నోట్లో కొట్టుకోవచ్చు కదా. బెటర్ కదా సార్ అది. మామూలు 2000 దొరికే వరకు 2000 1000 కాకుండా ₹1,00,000 నోటు 10,00,000 నోటు ఇటువంటి కొట్టేసుకోవచ్చు కదా. ఈ కష్టాలు మనకి. ఇంకా నయం రాస్తారు పేరు మీద బ్లాంక్ చెక్ డిజైన్ చేయాలా? అయ్యో అవి కూడా ఉన్నాయి. ఓకే. అన్ని కనబడతాయి మీకు. ఓకే. ఓకే. వాళ్ళ నాన్నగారి పేరు మీద వీళ్ళ పేర్ల మీద ఇవన్నీ రకరకాల చెక్లు సృష్టించడాలు, దొంగ పేపర్లు సృష్టించడాలు. అండ్ యాక్చువల్లీ సార్ ఐ రెస్పెక్ట్ ఉమెన్ వెరీ వెరీ మచ్. బట్ నేను టు బి హానెస్ట్ చెప్పాలంటే నాకు లావణ్యకి సంబంధించి ఎప్పుడు కూడా ఆవిడ ఏదైనా మాట్లాడుతున్నా కూడా నేను స్కిప్ చేసేస్తాను, చూడను అసలు. ఉమెన్ రెస్పెక్ట్ చేయాలి, కానీ ఉమెన్ లో దొంగలు ఉంటారు, మర్డర్లు చేసేవాళ్ళు ఉంటారు, కొడుకు పిల్లల్ని చంపేసేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు చూస్తున్నాం కదా. 45 రోజులు చెంచులు కూడా జైల్లో డ్రగ్స్ మీద పోయింది, ఆమె దేశ సేవ చేసుకోవాలా. సో దొంగల్ని దొంగల్లానే చూడాలి, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని ఉమెన్ అయినంత మాత్రాన ఆవిడ పిల్లల్ని చంపేసినా, డ్రగ్స్ చేసుకున్నా, దొంగతనాలు చేసినా, బూతులు తిట్టినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అది ఎందుకు అర్థం కాదు, కానీ ఆవిడ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ నేను ఫీల్ అయింది అది. వావ్. అంతే ఒకసారి వాడతారేమో. ఓకే. అంటే ఒక్కసారి వాడతారా? సూపర్ అసలు. ఇది ఎక్సలెంట్. ఇది నెవర్ బిఫోర్ ట్విస్ట్ సార్ ఇది. అంటే చూడండి ఎంత తెలివిగా. అదే అంటే ట్రై చేద్దాం. బట్ నాకు అంటే అది అర్థమవుతుంది కదా సార్. ఇంకా అంటే ఇప్పుడు రైట్, ఇప్పుడు మహా అయితే ఒక డాక్యుమెంట్ కి ఎంత తీసుకుంటారని ఒక ఎస్టిమేషన్ వస్తే, అంటే ఇది కొన్నాళ్ల క్రితం ఖమ్మం నుంచి ఒక పార్సల్ రాజ్ తరుణ్ వాళ్ళ సొసైటీలోకి వచ్చింది. ఎంట్రీ అవుతాయి కదా మామూలుగా. సో వచ్చినప్పుడు ఖమ్మం నుంచి వచ్చిందని చెప్పి తెలిసింది. ఒక వారం 10 రోజులు అవుతుంది. కరెక్ట్గా డేట్ కూడా మీకు కన్ఫర్మ్ చేస్తాను. సో ఆ రోజు అంటే పుష్పాలు క్లైమాక్స్ వస్తుంది కదా పార్సిల్, అట్లా వచ్చింది బొకేలు. సో దానికి సంబంధించిన ఎంట్రీ ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు పట్టుకొస్తాను. ఓకే. బట్ ఖమ్మం నుంచే వచ్చింది ఆ పార్సిల్. మేబీ దాంట్లో డాక్యుమెంటే ఉందా, లేకపోతే ఆవిడ అంటే పుష్పాలు క్లైమాక్స్ లో నిలబడుకొని కొండ మీద చూసినట్టుగా చూస్తుందో ఏంటో ఏం చేస్తుందో మరి. ఓవరాల్ గా అయితే అర్థమైన దాని ప్రకారం మీ పర్స్పెక్టివ్ నుంచి చూసినా, ఎవరి పర్స్పెక్టివ్ నుంచి చూసినా ఇదైతే ఫేక్ అనేది తెలుస్తుంది 100%. సో ట్రై టు మీరు అర్థం చేసుకోండి లావణ్య గారు. మీరు ఎన్ని ఎత్తులు వేసినా, మీరు ఎన్ని చేసినా కూడా సో మీరు అనుకున్నది అయితే నెరవేరినట్టే కనపరుస్తోంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సార్ ఏదో చేద్దాం అనుకుంటుంది, కూడా ఏం చేద్దాం అనుకుంటే క్లారిటీ నాకు రావట్లేదు సార్. సార్ మీకు ఏమైనా వచ్చిందా, ఏం చేద్దాం అనుకుంటుంది ఏమన్నా? బేసికలీ ఆ ఇల్లు ఎలా అయినా సరే దాంట్లో రాసిందే ఆవిడ మనోగతం. ఒకసారి ఆ ఇల్లు నాకు, ఆ ఇల్లు నాది, ఇక్కడే ఉంటా. ఇప్పుడు
అదే ఇల్లు అమ్మేసాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు క్లియర్ కట్ గా ఇదిగో మనకి ఈసీ కూడా కనబడుతుంది, సుశీల్ అగస్టిన్ అండి. ఇక ఆయన బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్. ఆయన ఎప్పుడు ఖాళీ చేసుకుంటాడు, ఎలా ఖాళీ చేసుకుంటాడు, ఏ రకంగా చెప్పించుకుంటాడు, అది ఆయన. సార్ నాకు వీళ్ళిద్దరిని చూస్తే ఏంటంటే అంటే చంద్రముఖిలో రజనీకాంత్ వేట్ అయ్యాను, చంద్రముఖి ఎట్లా ఉంటుంది అది ఉంటుంది. నాకు అదే కనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా కూడా. బట్ రాస్తారు ఎక్కువ ఎందుకు సార్ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు? వై? రాస్తారని మీరు చంద్రముఖిలో రజనీకాంత్ పోల్చకూడదు. అపరిచితుల్లో రామ ఉంటాడు చూసారా, ఆ రామకి హీరో గెటపేస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు బేసికల్లీ. అంటే మంచితనమో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది అమాయకత్వం వాటి తెలియదు కానీ, బట్ పడినప్పుడు భయస్థుడు, అమాయకత్వం అన్ని కలగలిపితే రాస్తాడు. ఇప్పుడు అరే ఇన్ని జరుగుతున్నాయి కదా, మనిషి వచ్చి కేసు పెట్టాలి కదా కనీసం. పచ్చి బూతులు తిడుతూ, అమ్మని తిడుతూ, ఇంత మనిషిని తల మీద పగలగొట్టి ఇదంతా చేస్తే కేసు పెట్టాలి కదా కనీసం. ఏమీ లేదు. ఇన్ని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తూ, ఇంత రక్కస్ క్రియేట్ చేస్తున్నా కూడా వచ్చి కనీసం ఆయన మహానుభావుడు బుద్ధుడు, తర్వాత ఈయనే అక్కడ ఆయన షూటింగ్లు చేసుకుంటుంటాడు. ఆఖరికి ఆయన రాకపోతే వాళ్ళ నాన్న వెళ్ళాడు అక్కడికి. అదే వాళ్ళ నాన్న వెళ్ళి అక్కడ ఇల్లు అగస్టిన్కి అప్పగించేసి వచ్చాడు ఆయన. నన్ను విడమాటే ఫోను ఏందో మరి ఎప్పుడు రాస్తారని ఆవిడ వదిలేస్తుందో, ఆవిడ మా ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుందో